హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ కర్రీ. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న బెండకాయలు మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం బెండకాయలు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. బెండకాయ మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. వేగే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేగే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. ఈ విధంగా బెండకాయలు మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలు మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటాలు మొత్తం వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వేసుకొని ఒకసారి ఇలా బెండకాయలు మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ. సరిపోతే మరి కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. సరిపోతే మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా బెండకాయలకు కారం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని సరిపడినంత వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత చిటికెడు ధనియాల పొడి వేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడి మొత్తం వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ మనకు రెడీ అయినట్టేనండి.